నేను గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థి బాన్స్వాడలో చదువుతున్న విద్యార్థిని హర్షవర్ధన్ రెడ్డి నా పేరు. నేను సిఈసి సెకండరీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మేము ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే వచ్చామో అడ్మిషన్స్కి అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మా కాలేజ్ ఇలాంటిది అని బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చి కాలేజ్ మీద ఇంట్రెస్ట్ అయితే దత్తు తెచ్చింది వాళ్ళే. మేము కాలేజ్ బాగుంది కదా, ఫెసిలిటీస్ బాగున్నాయి కదా అని రీసెర్చ్ చేసి వచ్చినాక మాకు సివిక్స్ టీచర్ లేడు. మేము ఫస్ట్ ఇయర్ మొత్తం సఫర్ అయింది సివిక్స్ టీచర్ వల్లనే. మేము మా సివిక్స్ టీచర్ వల్ల నా స్టేట్ ర్యాంక్ మిస్ అయింది. నాకు సివిక్స్లో కింద మీద పడితే 50 మార్కులు వచ్చినాయి. 1 ఇయర్ నుంచి ఒక్క క్లాస్ కాలే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే 5 క్లాసెస్ కూడా కాలేవు మాకు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విన్నపం చేస్తున్నా. మాకు సివిక్స్ టీచర్ తొందరగా రావాలని కోరుతున్నాం. నేను జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను బైపీసీ గ్రూప్. మాకు జువాలజీ సార్ అసలు ఏం కూడా చెప్పాడు. ఎప్పుడు చూసినా క్రోమ్ లో చూసి చెప్తాడు. ఇప్పుడు 3 మంత్స్ నుండి 4 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. అందులో ఒక వర్డ్ కి మీనింగ్ తెలీదు. ఒక సబ్జెక్ట్ అసలు అది ఏందో అంటే కూడా తెలీదు. ఎప్పుడు చూసినా క్రోమ్ ఓపెన్ చేసి చెప్తాడు. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ వేస్ట్ అని చెప్తాడు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయనియాడు. మేము ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్ కి 2 times 3 times కంప్లైంట్ ఇచ్చాము. బట్ సార్ పట్టించుకోలేడు. అందుకే మేము ఈ ధర్నా మేము డిసైడ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పాము, సార్ వాళ్ళు పట్టించుకోలేరు. అందుకే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి ఆర్డీఓ ఆఫీస్ కి వచ్చి ధర్నా చేస్తున్నాం. సార్ని ప్రొవైడ్ చేస్తారని. సంబంధించినటువంటి విద్యార్థులు తమ సమస్యలపై సమర్పించినారు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి కొందరు లెక్చరర్స్ సరిగా పాఠాలు బోధించట్లేదనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. మన శనివారం నాడు కూడా వాళ్ళు కాలేజీలో ఇదే విధంగా వాళ్ళ ప్రిన్సిపల్ని వాళ్ళు అడిగినట్టుగా తెలిసింది. వాళ్ళు కూడా ప్రిన్సిపల్ కూడా వాటిని ఇంకో 5 రోజులలో నేను పరిష్కరిస్తామని చెప్పారు. ఈలోపే విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళ సమస్యలు వచ్చినాయో వాళ్ళు ఇప్పుడే కూలంకషంగా పరిశీలించి వీటిని పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటాము. ఇది 1 అవర్లో ఈ ప్రజావాణి అయిపోతుంది. ప్రజావాణి అయిపోగానే జూనియర్ కాలేజ్ వెళ్ళి ప్రిన్సిపల్తో అట్లాగే విద్యార్థులతో ఇంకోసారి మాట్లాడి సమస్యలతో తెలుసుకొని ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పి